ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నటువంటిది చంద్రబాబు గారి ఫార్ములా. రాజకీయంగాను ప్రయోజనం పొందాలి, రాష్ట్రానికి ప్రయోజనం పొందాలి, తద్వారా ప్రభుత్వానికి ప్రయోజనం లభిస్తుంది అన్నటువంటిది. అందులో భాగంగా నరేంద్ర మోడీని పదే పదే ఎందుకు పిలుస్తున్నారు, ఈ నెలలో ఇంకా ఖరారు కాలేదు. ఎందుకు పిలుస్తున్నారు అంటే, ఒకటి రాజకీయంగా వచ్చేటప్పటికి అమరావతిలో కార్యక్రమాలు కాబట్టి, అమరావతిని జగన్ విధ్వంసం చేస్తే ఇప్పుడు దాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దుతున్నాం అంటూ నరేంద్ర మోడీ నోట్లో నుంచి వస్తే ఒకటి జగన్కి మైనస్, రెండవది అట్ ద సేమ్ టైం ఆ ప్రాంతంలో ఇన్వెస్టర్లకు ఒక భరోసా, ఇక అదే రాజధానిగా ఉంటుంది అన్నటువంటి ఒక భరోసా. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి ఫండింగ్ భారీగా వస్తుంది అన్నటువంటిది. ఎందుకు అంటే, ఇప్పుడు ఛత్తీస్గఢ్ వెళ్ళారు నరేంద్ర మోడీ, వెళ్తే అక్కడ 33,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకి ఆయన శ్రీకారం చుట్టారు. అందులో పవరు, అట్లాగే రైలు, రోడ్డు, గ్యాస్ కాంట్రాక్ట్లు అనమాట, వర్క్స్. కాబట్టి అట్లాగా ఆంధ్రాకి భారీ ప్యాకేజీ లభిస్తుంది అన్నటువంటిది ఆయన ఆశ.